శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సిందే. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణాం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణాం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన
అహంకారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. కరుణారస సింధు పరమాత్మ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేర జగత్ ప్రసిద్ధి చెందినటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. వైదిక ఆచారంతో వైవాహిక జీవితం అంటేనే విశ్వ నిర్మాణానికే మూలం. అటువంటిది దాంపత్య జీవితం. ఒకే పరతత్వం రెండయ్యింది. అలాగే స్త్రీ పురుష భావం ఏకమవ్వాలి. ఆ ఏకంలో పరమాత్మ వైభవం ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రకృతి నియమం పాలించబడుతూ ఉంటుంది. అంటే దాంపత్య ధర్మాన్ని అతిక్రమించడం ప్రకృతి విరుద్ధమని చెబుతూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం సంకల్పం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ సంకల్పం భక్తుల యొక్క విశ్వాసాలకు ప్రతీకగా భగవంతుని ఎదుట అందరూ బాగుండాలి, లోకా సమస్త సుఖినో భవంతు ఉన్నారు. శుక్లాంబరధరం విష్ణుం సువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే. యస్యద్రదవక్త్రాద్యాః పార్షద్యాః పరషదం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనంతమాశ్రయే. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం మేన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః. శృతిస్మృతినది పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీగుణాన్వం ప్రాణానామ్యాం. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ మా భోజ్యోతిరసం తం బ్రహ్మ భూర్భువస్సురం అస్యాం శుభదౌ దేవస్య భూతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిలపరివేశన సర్వతంత్రభషితం శాంతత్వం పుణ్యావాచకర్మ కరిష్యన్ ఆదో నిర్విఘ్నాన్ ప్రసమాప్యర్థం విశ్వక్సేనారాధనం తదంగపూర్వేకరకారాధనం కరిష్యే. ఓం ధారా సత్వశ్రమాన్ శేషు సరస్సరిపూర్దేషు అభోబ్రహ్మణ్ పరిపాదేశే గృహం శరం శర్మ ఇదమాపస్వా శుధమా శాంతా శాంతమా శుభా శుధమా పూతా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమాం తాం దృశాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్య సరస్వీ. ఆపో వాయుధం సర్వం విశ్వాభూతాన్యవ ప్రాణావాప పశువాపో నమాపో పదమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందావిశ్వాపో జ్యోతివిశ్వాపో యజువిశ్వాప సత్యమాప సర్వాధిపదాపో భూర్భస్వరాపోం. అస్మిన్ కుంభేంగా సర్వేత్రమాపాయామి ఏతే శతంబరణే సహస్రమిజ్ఞాః పాఠావిదాః పుత్ర తేభ్యో నిద్రస్యతాద్ విష్ణురిష్వే దేవాముంచంతమత స్వస్త్యా. వరుణమావాహయామి ప్రేయసమావాహయామి రక్తాం ప్రదరమావాహయామి యాదస్మతిమావాహయామి. వరుణాయ నమః వరుణస్య ఇదమాసనం. వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచ్యం సమర్పయామి. యతప్రదస్త్రత్రియాభరణ ఉపవేత పుష్పగంధ ధూపదీపాలంకారార్థాః ఇమే క్షితా సర్వోపచారాః. సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమాణ సుకర్మణా నిర్విఘ్నేన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేన దర్బాహుం శంఖచక్ర సంయుతం వ్యాప్తిం సంకేతం పుష్పర్దవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాకుమర్చేత్. ఆగ్నేయస్మాద్దామేత్తాశేదాత్తమేత్తంభో వైరాజంతే సతనిధత్తాం ప్రేషాం దిశావిధానామనాది యామేస్తాన్ దందాన్ దాతు. ఓం భూ పద్మాకారండలే సక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్తత్నీం సురతరత్నీమావాహయామి వామే జ్యామావాహయామి తత్తత్నిసక్సేన సేదమాసనం. విశ్వక్సేనాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృత రాజా భగవాన్ సర్కర్మణ తస్మాన్యానుభాసేత కర్మణాన్ విఘ్నశాంతి. ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ పరిసమాప్య చ కుర్యాత్ సర్వారస్య విశ్వక్సేనస్య పూజనం భగవద్బ్రహ్మణాదః. పుణ్యః పుణ్యాహం వాచయిష్యే. ఓం వాచతాం సపుణ్యాహం కరోమి కురుష్వాస్త ప్రోక్షతం అస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతి శ్యామ్యంతు ఘోరాణి శ్యామ్యంతు పాపాన్ శ్యామ్యంతు ఆయుధేః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శ్యామ్యంతు ఘోరాణి శ్యామ్యంతు పాపాన్ శ్యామ్యంతు ఆయుధేః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శ్యామ్యంతు ఘోరాణి శ్యామ్యంతు పాపాన్ శ్యామ్యంతు ఆయుధేః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవాః మంత్రతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధామవి ఇదం విష్ణుచక్రమే త్రేధాని దేవదం తమోఢమస్వాగం శ్రీ త్రీణిపదాచక్రమే విష్ణుర్గోపాదాభ్యः ततो धर्माणि धारयन्नि विष्णोः कर्माणि पश्येतो आवृतानि पश्यसि इंद्रस्य सखा
तद्विष्णोः परमं पदं सदा वसन् सूर्यः दिवीव चक्षुरा ददं तद्व्यप्रासो विपन्यवोजार्ध्रभागं तत्सविन्दते विष्णोर्यत्परमं पदं द्रवनादा द्रवणशस्त्रस्य द्रवनादा सरस्य प्रगंसते द्रवनादा विरोधषण्णा द्रवनाधाराः दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तत्पट्कर्वितावशं यदा वै सूर्योपदेति नक्षत्रं नैति यावत् तत्सूर्यागच्छेति अतधन्यं वस्येति तावत् कृत्यत्कारी स्यात् पुण्याः यवकृते ओं भूः अतिवरक्तुष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थनिलपरिविस्ना सर्वोत्तन्द्रवशुद्धतं शान्ततं सकलपुण्यावाचकर्मणि पुण्यां भ्रन्तः भ्रन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां भ्रन्तः भ्रन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां भ्रन्तः भ्रन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्तिनीन्द्रर्धस्वास्नः पूषाक्षवेदाः स्वस्तिनस्तार्क्षरिष्णेमि स्वस्तिना बृहस्पतिः ददातु ओं भूः अतिवरक्तुष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थनिलपरिविस्ना सर्वोत्तन्द्रवशुद्धतं शान्ततं सकलपुण्यावाचकर्मणि स्वस्तिं भ्रन्तः भ्रन्तु कर्मणे स्वस्ति करुणा स्वस्तिं भ्रन्तः भ्रन्तु कर्मणे स्वस्ति करुणा स्वस्तिं भ्रन्तः भ्रन्तु कर्मणे स्वस्ति वृद्ध्यास्मभ्येन सद्यां पितरं देवं मित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषा वृद्धयन्तः शतञ्जीवें सदस्वीराः ओं भूः अतिवरक्तुष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थनिलपरिविस्ना सर्वोत्तन्द्रवशुद्धतं शान्ततं सकलपुण्यावाचकर्मणि वृद्धिं भ्रन्तः भ्रन्तु कर्मरुद्धतां कर्मणा वृद्धिं भ्रन्तः भ्रन्तु कर्मरुद्धतां कर्मणा वृद्धिं भ्रन्तः भ्रन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आपोहिष्टामया भोस्थानभूर्जेदादना महेरणाय चक्षुषे योपस्वदमार्दस्तस्य भार्यतेन उषतीरिव मात्रः तस्मारङ्गमावो सक्ष्याय जन्मधा आपो जनेथा जनः हिरण्यवर्णाश्च पावकाजः जातः कस्य भोजः सुन्दरः अग्निया गर्भं दद्रेविरूपास्तानापसकृस्य न भवन्तु पवमानस्वार्जुनः पवित्रेण विजर्षिणिः अपोतासमनात्मा पुनन्तमादेवजनाः पुनन्तमनवधिया पुनन्त विश्वायुवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमा शुक्रेण देवदिद्यते अग्ने कृत्वा कदगुम्रणु इत्ये पवित्रमक्षसि अग्ने वेदमन्तरा ब्रह्मतेन पुनीमहे भाभ्याः देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्या गाहाते यस्यै बह्वी स्तन्वा विदृष्टाः तया मदन्तस्तमार्जेषु वयग्गुस्यां प्रतिहारीणां वैश्वानुरोरशुभिर्माप्नातु वातः प्राणेनेश्वरमयो भूः द्यावा पृथिवीपसापयोभिः ऋतावरीयज्ञैमाप्नीतां बृहद्भिः सुदर्शुभिः वरिष्ठैर्देवन्मुभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा पुनता येनापो दिव्यङ्गतः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषिभिः संवृतगुंसं तस्मै सरस्ते दुहे क्षैरकं षट्पर्मदोदकं पावमानी स्वस्तेनीः सुदगाहि पयस्वतीः ऋषिभिः संवृतवर्षः ब्राह्मणे स्वमृतं हितं पावमानेर्दिशन्तनः इमं लोकमथो अमं कामान् समर्थयन्तनः देवैर्देवैः समाभृताः पावमानी स्वस्तेनीः सुदगाहि कृतश्चितः ऋषिभिः संवृतवर्षः ब्राह्मणे स्वमृतं हितं येन देवाः पवित्रेण आत्मानं प्रणतेस्ताः तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं तथाद्यामुखं हिरण्मयं तेन ब्रह्म विदाभयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीते सहमाप्नातु सोमस्वस्त्यावरणसमीक्षाः यमो राजाः प्रवणाभ्यः पुनात्मा जातवेदामूर्जयन्त्वाप्नातु तच्छंयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपते दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः वोर्धं च गातभेषणं षण्णोस्तद्पदे षञ्चतुष्पदे ओं शान्ति शान्ति शान्तिः प्राच्यान्ति देवार्त्यो मार्जयन्तां दक्षिणाजान्ति स्मासाः पितरो मार्जयन्तां प्रदीच्यान्ति शीघ्रः पशवः मार्जयन्तां उदीच्यान्तिश्चा भोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायाम् इति यज्ञः संवत्सरो यज्ञमतिर्मार्जयन्ताम् अथो धराधरे नागेभ्यो मार्जयन्ताम् वास्तोःष्पदे प्रदानि स्वान् स्वावेशो नमिव भवानः यत्तेमहे प्रजन्नो षष्ठश्चन्ने दद्दपदे षञ्चदुष्पदे वास्तोःष्पदे शग्मया सुं सदा ते सक्षिमिः हैरण्या गातमत्याः आवक्षयमुतः गेवृन्नो यूजं पातस्तस्तभिस्तदानः अमीवः वास्तोःष्पदे विश्वारूपाण्याभिषन् सखा सेवयेदिनः अनोरणीयान् महतो महीयानात्मा गुहायानि तोस्यन्तो तमः कृतं वत्सदिवीतशोको धातुप्रसादान् महिमानमीशं वर्णान्मा सक्सेनान्मः पुनः पाद्याचं समर्पयामि वर्णान्मा सक्सेनान्मः यथा भाषा गुडाभारं निवेदयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पक्षणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च
శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు మనం సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారి జయాసూత్రవతి సమేతంగా ఆవాహన చేసినటువంటి విధానాన్ని మనం ఈ కళ్యాణోత్సవంలో తిలకించాము. దేవతలను ఆవాహన చేసి ఆ కలశంలోకి వరుణదేవుణ్ణి ఆవాహన చేస్తారు. ఆ వరుణదేవతను ఆవాహనం చేసిన తదుపరి త్రయోదశ ఉపచారాలను కళ్యాణ దేవతలకు జయాసూత్రవతి సమేత విశ్వక్షేణుల వారికి సమర్పణ చేసి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని అక్కడ సమంత్రపూర్వకంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణం లోక కళ్యాణకారకం కావున జరిగేటటువంటి ప్రతి కైంకర్యము కూడా అద్వితీయమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నది. సఖా సప్తపదా భవ సఖాయౌ సప్తపదా బభూవ సఖ్యంతే గమేయగుం సఖ్యాతే మాయోషగుం సఖ్యాన్నే మాయోష్ఠా. ఈ వివాహ మంత్రాలన్నీ కూడా దాంపత్యం అనేది ఒక సఖ్యం అని సృష్టించబడ్డాయన్నమాట. 7 అడుగులు వేసి నాతో స్నేహితురాలవై ఉండు, మనం ఎప్పుడూ స్నేహితులుగానే ఉందాం, నీ స్నేహమే నాకు లభించింది, నీ స్నేహం విడువలేను, నీ స్నేహం నా స్నేహం రెండూ కూడా ఎంతో అనుబంధాన్ని సంతరించుకున్నవై ఈ సృష్టిలో ఒక అద్వితీయమైనటువంటి పాత్ర పోషించునుగాక. ధర్మార్థ కామాలలో నిన్ను అతిక్రమించను, నాతి చెరామి అంటూ ప్రతిజ్ఞ చేస్తాడు కదా వరుడు. అసలు పరస్పర విరోధంగా కనిపించేటటువంటి ధర్మార్థ కామాలను సమన్వయపరిచే శక్తి భార్యకే ఉంది అని మహాభారతం కూడా చెబుతున్నది కదా. అర్ధకామాలు భార్య ద్వారా నెరవేరడం వల్ల అధర్మ దోషం ఉండదు. ఇలా ధర్మంతో ఆ రెండు కలిసి పురుషుణ్ణి ఉన్నతుణ్ణి చేస్తాయన్నమాట. ఈ లోతు తెలుసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కుటుంబ వ్యవస్థ పటిష్టపడి సవ్యమైన సమాజం సుప్రతిష్టమవుతూ ఉంటుంది. యజుర్వేద మంత్రాలలో స్నేహధర్మం గురించి చెబుతూ స్నేహితునిగా భావించే వారిని పరిత్యజించరాదు, మిత్రుని వదిలిన వారికి ధర్మంలో భాగం ఉండదు, పుణ్యమార్గం అతడికి గోచరించదు, అంటే ఇహపరాల్లో క్షేమం ఉండదని దాని భావం అన్నమాట. కనుక జరిగేటటువంటి కైంకర్యాలన్నీ కూడా మనం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. అదిగో పంచమృత్తిక పాలికలు. పంచభూతాత్మకమైనటువంటి ఆ పంచమృతిక పాలికలలోకి నవధాన్యాలను నిక్షిప్తం చేసి పుష్పాలు, అక్షతలు, తులసి దళాలు, గంధము, గుణనైవేద్యాలను సకల పంచభూతాత్మకమైనటువంటి దేహానికి ప్రతీకగా ఉన్న ఆ పంచమృతిక పాలికలలోకి జీవశక్తిని ప్రసాదించమని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటూ అక్కడ మనం ఈ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. అంతేకాదు మనం నిర్వహించుకుంటూ ఉన్నటువంటి ఈ కళ్యాణ క్రతువు అనేది ఎంతో ఆదర్శవంతమైనది. స్నేహ సంబంధమైనటువంటి దాంపత్యంలో దీనిని గుర్తుంచుకోవాలి. మనిషి తనని తాను ఎలా క్షమించుకుంటాడో, తనతో తాను ఎలా రాజీ పడతాడో తన భార్య లేదా భర్తతోనూ అలాగే సహనశీలి అయి సఖ్యాన్ని కాపాడుకోవాలి. కొన్ని భేదాలు వచ్చినా శాశ్వత ప్రయోజనమైనటువంటి ధర్మం కోసం, స్నేహ నిబద్ధత కోసం సహనం వహించడం ప్రేమ ధర్మం. ఓం షణ్ణోన్హత్తాం స్వయంభురగ్రేం తేం తాయ నాగరాజమావాహయామి, సాశేషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. ప్రసరదేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమర్ఘ్యం సమర్ప్యామి, ఇదమాచ్యం సమర్ప్యామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నః వేదామశ్వనాభగ స్వస్తి దేవేంద్రరుణః స్వస్తి భూషాం సర్వదాతనః స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తయేః వాయుం బభ్రామహే సోమం స్వస్తి భువనస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తేః స్వస్తి ఆదిత్యాసో వందనః విశ్వేః దేవానోః అద్య స్వస్తేః వైశ్వానరో వసురగ్నిః స్వస్తేః దేవాః వంత్రిభువః స్వస్తేః స్వస్తి నః రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణः స్వస్తి మధ్యరేవతి స్వస్తి నీంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నః ఇదే కృతి స్వస్తి బంధామనుచరేమ సూర్యాచంద్రమసామివ పునర్థదతాజ్ఞాతా జానతా సంగమేమహి స్వస్తేనంతార్క్షమృష్టనేమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్య సోనాపవారుహేమ అంహోం చ మాంగిర సంజయంచ స్వస్త్యాత్రేయం మనసా తతాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే స్వస్తం బాధే స్వయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. కళ్యాణ కైంకర్య ఈ విధి విధానాలలో ఇప్పుడు మనం ప్రతిసర బంధన కైంకర్య పనులు
జరగబోతూ ఉన్నాయి. ఆ యొక్క కైంకర్యాలన్నీ కూడా అర్చక స్వాముల వారు శ్రీ వైఖానస ఆగమోక్తంగా నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. ప్రతిసరము అంటే దారము, 9 పువ్వులుగా కూర్చబడినటువంటి పసుపు దారాలలోకి మానవులకు భీతిని కలిగించేటటువంటి సమస్త ఆపదల నుంచి కాపాడేటటువంటి ఆ స్వామిని, సర్పదేవతలను ఆవాహన చేసి వాటిని స్వామివారి దక్షిణ హస్తానికి, అమ్మవార్ల యొక్క వామహస్తానికి ధరింపజేస్తారన్నమాట. అందుకనే గార్హపత్యాయ దేవాః మహ్యం త్వాం అదుహు, గృహస్థాశ్రమ నిర్వహణకై దేవతలు నిన్ను నాకు ప్రసాదించారు అని వరుడు చెప్పే వివాహ మంత్రం. సమ్రాజ్ఞీశ్వరు సురే భవ మూర్ధానం ప్రత్యురారోహ, నా గృహానికి నువ్వు సామ్రాజ్ఞివి, పతినైన నా శిరస్సుపై అధిష్ఠించు అని ఉత్తమ స్థానంలో గౌరవించదగినటువంటి ఇల్లాలే అని వైదిక వివాహ మంత్రాల బోధన. అందుకే భార్య శ్రేష్టతమా సఖా అని స్మృతి కూడా సెలవిచ్చింది. కుటుంబ సామాజిక బాధ్యతలను ఒక యజ్ఞంగా నిర్వహించడంలో భార్యాభర్తలు కలిసి ఉద్యమించాలని వేదబోధ. దంపతులారా, మీరిరువురూ కలిసి వర్తించండి, కలిసి ధర్మాన్ని ఆచరించండి, సమాన మార్గాన్ని అనుసరించండి, మీ ద్వారా వంశమంతా తరించాలి అని యజుర్వేద మంత్రాలు. త్వష్టా జాయామజనయత్ త్వష్టాశ్చై త్వాం పతిం అనే మంత్రంలో, ఓ పురుషుడా, నీకోసమే పరమేశ్వరుడు ఈ భార్యను సృష్టించాడు, నిన్ను పతిగా ఆమె కోసం సృష్టించాడు అని చెప్పారు. అసలు దాంపత్య ధర్మం అనాది సనాతనం. ఒక పరమాత్మ తనను రెండుగా విభజించుకున్నాడని, అదే ప్రకృతి పురుషుడని, ఆ అర్ధనారీశ్వర తత్వం వల్లనే సమస్త విశ్వం ఆవిర్భవించిందని వేదం స్పష్టం పలికింది. ఇదే విషయాన్ని మనువు ద్విధా కృత్యాత్మనో దేహమర్ధేన పురుషోభవత్ అర్ధేన తస్యాం సా నారీ విరోజ మసృజత్ ప్రభుః అని తెలియజేశారు. విశ్వ నిర్మాణానికే మూలం దాంపత్య భావం. ఒకే పరతత్వం రెండయింది కదా. అలాగే స్త్రీ పురుష భావం ఏకమవ్వాలి. ఆ ఏకంలో పరమాత్మ వైభవం ప్రకాశిస్తుంది. ప్రకృతి నియమం పాలించబడుతుంది. అంటే దాంపత్య ధర్మాన్ని అతిక్రమించడం ప్రకృతి విరుద్ధం. భార్యాభర్తల అన్యోన్యత గురించి రాముడు చెప్పినటువంటి ఒక్క మాట చాలు కదా. అదేంటంటే, అనన్యా హి మయా సీతా అనన్యా హి మయా సీతా భాస్కరస్య ప్రభాయధా. సూర్యునికి వెలుగులా సీత నాకు అనన్య దాంపత్యంలోని ఔన్నత్యాన్ని తెలిపే ఇంతకన్నా గొప్ప వాక్యం ఉంటుందా? సూర్యునికి వెలుగులా అంటే నీడలాగా వెంట వచ్చేది అనేటటువంటి భావంతో కూడినటువంటి ఒక గొప్ప సందర్భం కదా. కావున అలాంటి ఔన్నత్యమైనటువంటి దాంపత్య జీవితం ఎంత గొప్పదో శాస్త్రాలు మనకు ఘోషిస్తూ ఉన్నాయి. అందుకనే ఓ స్త్రీ, నీవు కుటుంబాన్ని నియంత్రించేదానివి, తేజస్వినివి, స్వయంగా నియంత్రణలో ఉంటూ అందరినీ నియమంలో ఉంచేదానివి, కుటుంబంలో నిశ్చల స్వభావంతో ఉండేదానివి, కుటుంబాన్ని పోషించేదానివి, ధరిత్రివలే ఓర్పుగలదానివి. అట్టి నిన్ను దీర్ఘాయువు, తేజస్సు, పాడి పంటల సమృద్ధి కొరకు, కుటుంబ క్షేమం కొరకు స్వీకరిస్తున్నాను అనేటటువంటి గొప్ప ప్రతిజ్ఞాపూర్వకమైనటువంటి ఒక యజ్ఞ క్రతువు ఏదైనా ఉంది అంటే అది ఈ వైవాహిక గొప్ప యజ్ఞ కార్యక్రమం. కనుక స్వామివారు నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యం ఈ సృష్టిలోనే ఒక విశేషవంతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నది. కనుకనే ఈరోజు దేశ విదేశాలలో ఉన్నటువంటి వారందరూ కూడా, సనాతన ధర్మాన్ని అంటిపెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఒక తల్లివేరు లాంటి ఈ కళ్యాణ క్రతువును వేదోక్త ధర్మంగా, వైఖానస ఆగమోక్తంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా సభక్తిపూర్వకంగా వీక్షిస్తున్నారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానముల వారు కల్పించినటువంటి ఈ యొక్క సదవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. కావుననే పరమాత్మ ఎప్పుడూ కూడా మనం ఒక్క అడుగు పరమాత్మ వైపు వేశాము అంటే పరమాత్మ మన కోసం 10 అడుగులు మన కోసం చేయూతనివ్వడానికి సిద్ధపడి వస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. కనుకనే వైవాహిక జీవితంలో అడుగు పెడుతున్నటువంటి స్త్రీ పురుషులు ముఖ్యంగా 3 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, ఎలాంటి ఆశింపుతో వైవాహిక జీవితంలో అడుగు పెట్టకూడదు. రెండవది, వారి మనస్సులలోని
వివాహానికి ముందే ఇంకొక ఆదర్శ వ్యక్తి రోల్ మోడల్ అంటారు కదా, ఆ విధంగా భాగస్వామి దూరడానికి వీలు లేదు. మూడవది, వివాహం ఎందుకంటే తన జీవితంలో ప్రవేశించిన కొత్త వ్యక్తికి సంపూర్ణ ప్రేమను అందించి నేను అనేటటువంటి పరిమిత ఉనికిని పూర్తిగా తొలగించుకోవటం. ఇంకొక వ్యక్తికి మనం అవ్యాజ ప్రేమను అందించాలంటే మనం ఆ వ్యక్తి నుంచి ఏమీ ఆశించకూడదు. మనలో నేను ఉన్నంతకాలం పరిపూర్ణ ప్రేమను అందించలేం. అందుకని మొన్నటి వరకు వివాహమైన వెంటనే ఇద్దరి స్పందన ఎలా ఉండేదంటే, ఓహో భగవంతుడు ఈ వ్యక్తిని తన రూపంగా సేవించి నేను నాది అనేటటువంటి నియమాలను ఉన్మూలించుకోమంటున్నాడు అని భావించేవారు. అంటే జీవిత భాగస్వామి రూపంలో దేవుడే తన జీవితంలోకి ప్రవేశించాడని భావించేవారు. స్త్రీలకు పతియే ప్రత్యక్ష దైవమని చెప్పటం వెనుక ఉన్న పరమార్థం ఇదే. అలానే పురుషులు భార్యను ఆదిశక్తి అంశగా ఎంచి సేవించమని ఉద్బోధ చేసేటటువంటి వారు. ఈ భావనలు పోయి నేడు ఒకరికొకరు మనుషులుగా భావించుకుంటూ ఒకరి నుంచి ఒకరు చాలా ఆశిస్తూ దోషాలను భూతద్దంలో చూస్తూ సుగుణాలను విస్మరిస్తూ వివాహాన్ని ఒక వ్యాపార సంబంధంగా మార్చేసుకుంటున్నారు. నేటి కాలమాన పరిస్థితుల ప్రకారం కాలగమనంలో ఆదర్శాలు తారుమారవుతున్నవి. మన వివాహ వ్యవస్థలో మొన్నటి వరకు కూడా వివాహానికి ముందు మన జీవితంలో ప్రవేశిస్తున్న వ్యక్తి ఇలా ఉండాలని ఆదేశించడం ఉండేది కాదు. పెళ్ళైన తరువాత భాగస్వామి నుంచి ఏదో కోరుకోవటం కూడా ఉండేది కాదు. అహేతుక ప్రేమను పంచడానికి సేవ చేసుకోవడానికి వచ్చిన అవకాశమే పెళ్లి రూప కలయిక అని అనుకునేవారు ఆనాటి కాలం. ఇద్దరూ ఇలా ఒకరినొకరు దైవంగా భావించి సేవించుకోవడం తప్ప ఒకరి నుండి ఒకరు ఏదో కోరుకుని పొందాలన్న ఆకాంక్ష ఏమాత్రం ఉండేది కాదు. ఇలా ఏమీ కోరుకోకుండా కేవలం సేవించడమే జీవన వ్రతంగా చేసుకున్నప్పుడు దోషాలను ఎంచడం ఉండదు. ఇద్దరూ ఒకరికొకరు ఆశింపులేని ప్రేమను అందిస్తూ అహంకార పిశాచాన్ని వదిలించుకోవడానికి పూనుకున్నప్పుడు ఆ దాంపత్యంలో గొప్ప శాంతి వర్ధిల్లుతుంది. ఓం నమో వెంకటేశాయ. సత్యామను సౌమ్యస్తు ఏ నామాని గాహం కథమర్చనాహం విశ్వే దేవాస్వాది భోజతామి ఉద్ధన్యమానమస్యాం ఉద్ధన్యమానమస్యామేధ్యాం పాప్మానం యజమానస్యంతు శివానస్యంతు ప్రజస్సన్నా మాతా ప్రతిమీతోగసాత పూతః సౌమ్యా కృణధ్వం కృష్ణా హోతింషదే జాతవేదభునశ్రేతేహించదపసోర్జనిషదేః అగ్నిమశ్రద్ధాదవ్యవాగం సమీగర్భాజనన్వ్యోమ్యభూదేభ్యో అవ్యంబహన ప్రజానన్ ఆయుప్రయాగమ్రేమస్మాదేశ్వరదీదేనోద్రోణి అగ్నాయా విదేర్నానో విరాది ఐతేన మున్యస్వానుమతేన మున్యస్వా సృష్టేన మున్యస్వా దేవసవిత ప్రసభ బ్రహ్మజజ్ఞానం బ్రహ్మశ్రాద్ధీమస్రచ వేనావః సబుద్ధ్యాప్మా సృష్టాసశ్చోనమతశ్చవః బ్రహ్మాణమావాహయామి ప్రజాతమావాహయామి పితామహమావాహయామి హిరణ్యమావాహయామి బ్రహ్మస్యేదమాసనం సోమో ధేనుకం సోమరుంతమాసు సోమో వీరం కర్మణం దాతు సాధన్యం త్రిగం సభేయం పితృశ్రవణం మేధాతస్మై సోమావాహయామి జ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావృద్ధేజమానోస్తు సప్తర్షీనాగం సుగదాం మిత్రులగస్తత్రేమం యజ్ఞం యజమాంసదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావృద్ధేజమానోస్తు సప్తర్షీనాగం సుగదాం మిత్రులగస్తత్రేమం యజ్ఞం యజమానంసదేహి ఓం ప్రోక్ష పవిత్రేః sto వైష్ణవ్యేస్తో అగ్నేః వాయుభూతేస్తో విష్ణోర్మనసా భూతేస్తో అగ్నిస్తో పావనేస్తో పరసరస పవిత్రేః sto వైష్ణవ్యో దేవసవితప్రసపృణాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోత్సూర్యసరస్వరాపో దేవీరగ్రే పువోగ్రం యజ్ఞం నేతాగ్రే యజ్ఞపతిం దత్త యుష్మానింద్రోణత్తూర్యూయమింద్రనిధం తూర్యే ప్రోక్షదాస్త విష్ణవే నమః దక్షిణతా విష్ణు कृतासी घृतासी ध्रुवासी तारणासी वानस्पत्यो देवेभ्यः संदस्व ब्रह्मण्णपः प्रणेष्यामि यजमानमातमिच्छा प्रणयज्ञं देवतावद्धेत्तन्नाग सुष्ठेजमानोऽस्तु सप्तर्षीणागं सुगतां मित्रलगस्तत्रयं यज्ञमिजमांशदेहि ओं प्रणय सोमापः प्रणेष्यामि यजमानमातमिच्छा प्रणयज्ञं देवतावद्धेत्तन्नाग सुष्ठेजमानोऽस्तु सप्तर्षीणागं सुगतां मित्रलगस्तत्रयं यज्ञमिजमांशदेहि ओं प्रणय को वः प्रणयतु स प्रणयत्वापो देवी प्राणी यज्ञं संसादिना दक्षप्रदो ब्राह्मीं तिथ्यना प्रजातिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्नि सोममावाहयामि
प्रजातिमावाहयामि ब्रह्माणमावाहयामि इंद्रमावाहयामि सोनावाहयामि मरुतमावाहयामि रुद्राणावाहयामि अपापस्पृश्य ओम श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पुषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवता सोममावाहयामि अववासन यज्ञमावाहयामि यज्ञदेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठन्नृपामि इंद्रायष्टन्नृपामि अग्नेष्टन्नृपामि सोमायष्टन्नृपामि अग्नेष्टन्नृपामि सोमायष्टन्नृपामि अग्निशोमाहाभ्याण्डष्टन्नृपामि प्रजापतिष्ठन्नृपामि ब्रह्मणेष्टन्नृपामि इंद्रायष्टन्नृपामि सभ्यष्टन्नृपामि मरुद्भ्यष्टन्नृपामि रुद्रेभ्यष्टन्नृपामि अपापस्पृश्य ओम श्री महाविष्णवेष्टन्नृपामि मित्राष्टन्नृपामि वरुणाष्टन्नृपामि आदित्येभ्यष्टन्नृपामि सिभ्याण्डष्टन्नृपामि पूष्णेष्टन्नृपामि कक्षाष्टन्नृपामि कक्ष सोमाष्टन्नृपामि औपासन यज्ञाष्टन्नृपामि यज्ञदिष्वेभ्यो देवेभ्यष्टन्नृपामि आज्यं त्रिप्रतिश्रयामि चरं त्रिप्रतिश्रयामि अग्ने ज्योतिषि समितस्य स्वाहा अमृतस्वारुणसि अन्ततमक्ष अन्तर्धारातयः प्रतिष्ठारक्ष चिक्पैस्वाम्ना त्वच्छद्रेण पवित्रेण वसो सूर्यसरस्मै स्वाहा वाक्पतिस्थापना त्वच्छद्रेण पवित्रेण वसो सूर्यसरस्मै स्वाहा देवस्था सवितापना त्वच्छद्रेण पवित्रेण वसो सूर्यसरस्मै स्वाहा अध्यक्ष अक्षताम् आज्यां चरुभिः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्ने नमः जातवेसे नमः सहोदसे नमः वृप्रसे नमः पंकरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्तेन मन्यस्व देवशब्दमानया ऐन्तेत्मात्मा जातवेदस्य नेतस्य वधेजेत् वर्धेजात्मान् प्रजापशु ब्रह्मोत्सेनान्नाद्येन समेध्य अस्मिन् औपासनान्यूने ब्रह्मन् संस्थम् आधास्ते आधस्व समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नित्यादिशानान्तं इन्द्राय स्वाहा अग्ने स्वाहा समाय स्वाहा अग्निशमाभ्याः स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपोपस्पृश्य ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षे सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिगार्य चरम सावित्र्या गृहीत्वा व्याहतिज्युत ओम भू स्वाहा ओम भू स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा ऐतेन मग्गुस्थाः हनुमतेन मग्गुस्थाः सरस्तेन मग्गुस्थाः देवसवितः प्रासावीः ओम भूः अद्य विरक्तष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं तण्डिल आकार होमान्ते सर्वधर्मजातरणात् प्रायश्चात् समतो देवादिवैष्णवं होष्यैतेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्तेन मन्यस्व देवदप्रसव ओम मतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां स्वाहा इदं विष्णुचक्रमे त्रयधान देवतं समूढमस्वागं सरे स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतः वृदान् पश्यति इन्द्रस्य जसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवि वचक्षुरादग् स्वाहा तद्विप्रासो पञ्चमोजार्धभागं तत्सविन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भू स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा ऐतेन मग्गुस्थाः हनुमतेन मग्गुस्थाः सरस्तेन मग्गुस्थाः देवसवितः प्रासावीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే
ఉన్నదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిత్తురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నల కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పూలీయరే విష్ణుభక్తిరకం శుద్ధం వందే శ్రీవిఘ్నోర్ణవం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిశక్త్యా భ్రియమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజ వాయువాకాశాహంకారమదవ్యక్తాఖ్య సప్తావృణేరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారహిత్య శ్రీవరాహ కూర్మానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నుతల ప్రతల మహాతల సాతల తలాతల సప్తపాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భోర్లోక స్వర్లోక మహర్లోక జనోలోక తపోలోక సప్తలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్దండి శృండాదండోత్తంబితే అమరావతి తేజావతి సంయమని రక్షావతి సంధమతి గంధవత్యలకావతి యశోవతి ఇత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియవనిరతి వర్ణవాయుగుభేరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకచలవలయితే లవణేక్షసురాసర్పితధిక్షీరశుద్ధారకాఖ్య తప్తాన్మపరివృతే జంబూప్లక్షకుచక్రం చ శాకతాన్మలిపుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమలయ సహ్యదృక్తమదృక్తమద్వింద్యపర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కింపురుషహారీ లావతభద్రాశ్వకేతు కమాలకరమణక కుర్వర్షాఖ్య నవర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోర్హాకార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యే వనకౌమారవార్ధికేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీభాగలోహితదామాత్ సంఘాతపకాలసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తెరే సూర్యమండలపర్యంతం కదరాశీర్వత్సహస్రావసానే
एकैकतिलापुरुषक्रमेण सर्वराष्ट्रपुरसमितकाले श्रीहरिलोके निवासिद्ध्यर्थं त्रीणीकृत अग्निष्ठामत्राप्ताप्तोर्जाम शान्तवनवाजपेयपौण्डरीकाश्वमेधादि शतकृतपुण्यफलाभात्यर्थं आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं परव्यूहवान्तर्यामि अर्चावतारस्वरूपरुणैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवशिष्टादिवृत्तग्रह कन्यादानकल्पोक्त कन्यादानमहादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याण गुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्तप्रकारेण आङ्गीरसबालहस्पत्य भारद्वाज त्रयार्षेय प्ररान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूह अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीरसबालहस्पत्य भारद्वाज त्रयार्षेय प्ररान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशादि उत्पत्तिस्थितिरे कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरस भारस्पत्य भारद्वाज त्रयार्षे प्ररान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशरणः पुत्राय आङ्गीरस बालहस्पत्य भारद्वाज त्रयार्षे प्ररान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो श्रवणनक्षत्रे मकररासु जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं भार्गवच्चवनाप्नुवानारुवेदलपञ्चार्षे प्रराणित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् अनन्तगुणात्मिकां भृगोसङ्कल्पतनयां भार्गवीं उत्तरफल्गुनीनक्षत्रे कन्यारासु जातायां श्रीदेवी नाम्नीम् इमां कन्यां वृणीत्वमे दास्यामि ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं काश्यपावत्सारणैध्रवत्रयार्षे प्रराणित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं कश्यपप्रजापतेः सङ्कल्पतनयां काश्यपीं रेवतीनक्षत्रे मीनरासु जातायां श्रीभूदेवी नाम्नीम् इमां कन्यां ऋणीत्वमे दास्यामि कन्यां कनसम्पन्नां कनकाभरणैर्दां दास्यां विष्णवे तुभ्यं ब्रह्मलोकं जिगीर्ष्य सालङ्कृतां मां साध्वीं सुशीलाय समेधसे प्रेतोऽहं प्रेक्षामि सर्वकाम्यार्थसिद्धये विश्वम्भरां स्वरूपा सद्गुण्य सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु। ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క ప్రవర చక్కగా విన్నాం కదా. అదేవిధంగా కళ్యాణోత్సవంలో భాగంగా అత్యద్భుతమైనటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం మంగళసూత్ర ధారణ. మంగళసూత్రమే సూత్రము అంటే త్రాడు. దేనికి త్రాడు? దేనికి ఆధారం? దేన్ని నిలబెట్టడానికి ఆధారం? దేని సంకల్పం చేత నిలబెట్టడానికి ఆధారమైనటువంటి రెండు శరీరాలలో ఉన్నటువంటి ఒక్క మనస్సు, ఒక్క ఆత్మ ఏ విధంగా జీవితం కొనసాగించాలి, అదే ఆశ్రమ ధర్మం. ఆ ఆశ్రమ వ్యవస్థ, ఆశ్రమం అంటే నిరంతరం శ్రమించే స్థానమని అర్థం కదా. దేనికోసం శ్రమించాలి అంటే మానసిక పరిణామం కోసం నిరంతరం శ్రమించాలి. బాల్యావస్థలో బ్రహ్మచర్య ఆశ్రమం,
అప్పుడు జ్ఞాన సముపార్జనకై శ్రమించాలి. యవ్వనంలో వివాహమైన తరువాత గృహస్థ ఆశ్రమం. దీని యందు గృహస్థ బాధ్యతలను, సామాజిక బాధ్యతలను నిస్వార్థ చిత్తంతో నిర్వర్తించడానికి శ్రమించాలి. అంతేకాదు, నెమ్మదిగా దేహచింతన నుండి మనసు ఆత్మచింతనకు మలుపు తిరగాల్సిన అవసరం అక్కడుందన్నమాట. కనుక గృహస్థాశ్రమంలోనే అది సాధ్యమవుతూ ఉంటుంది. అందుకే దీని తరువాత వానప్రస్థాశ్రమంలో బాధ్యతలు తీరిన గృహస్థులు పూర్తిగా ఆత్మచింతనకు ఎక్కువ సమయాన్ని కేటాయించాలి అనేది సూచించబడుతూ ఉంటుంది. ఇక 4వ ఆశ్రమం అయిన సన్యాస ఆశ్రమంలో దైహిక మానసిక సకల బంధాలను త్రికరణ శుద్ధిగా పరిత్యజించాలి మరియు అంతటా పరివ్యాప్తమైనటువంటి సత్యంతో శాశ్వత సంబంధాన్ని ఏర్పరచుకోవాలి అన్నది నిర్దేశించబడినది. ప్రతి వ్యక్తికి తన జీవన విధానాన్ని ఎంచుకునే స్వేచ్ఛను కల్పించారు మన ఋషులు. అందుకనే షోడశ సంస్కారాలు ఆ వివాహంలో ఎంత అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తాయో మనకు తెలుసు. గర్భంలో ప్రవేశించే ముందు నుండి కూడా మరణించే వరకు ప్రతి వ్యక్తికి చేసేటటువంటి సంస్కార క్రియలను షోడశ సంస్కారాలు అంటారు కదా. ఈ 16 సంస్కార క్రియలలో 3 క్రియలు జననానికి ముందు చేసేవి, మిగిలిన 13 క్రియలు జన్మించిన తరువాత చేసేవి. వివాహం అనేది 15వ సంస్కారం. ఏదైతే మనిషిని సంస్కరిస్తుందో అదే సంస్కారం. దీని ప్రకారం వివాహం మనిషిని సంస్కరించాలి అంటే ప్రాకృతిక మానవుని సాంస్కృతిక మానవునిగా తీర్చిదిద్దాలి అని అర్థం. ప్రాకృతిక మానవుడు అంటే ఇంద్రియ లోలత్వంతో ఇంద్రియాల ఆధీనంలో ఉండేవాడు. ఇంద్రియ వాంఛలు మాత్రమే ఎవరి జీవితాన్ని శాసిస్తాయో అటువంటి మానవుడు ప్రాకృతిక మానవుడు. ఇంద్రియ సంయమం కలిగినవాడు ఇంద్రియాలను తన ఆధీనంలో ఉంచి జీవించే మానవుడు సాంస్కృతిక మానవుడు. ధర్మం ఇతనికి మార్గదర్శి. ఈ విధంగా భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థ అతి పవిత్రమైనది. జీవిత పరమ లక్ష్యం మోక్షం అని స్పష్టంగా నిర్దేశించిన మన సమాజం అర్ధకామాలకు కూడా సరైన స్థానాన్ని ఇచ్చింది. ధర్మబద్ధంగా వాటిని అనుభవించినప్పుడు అవి మోక్షానికి దారితీస్తాయని ప్రబోధించింది. అర్ధకామాలను ధర్మబద్ధంగా ఆచరించడం గృహస్థుల విద్యుక్త ధర్మం. వివాహ బంధాన్ని దాంపత్య ధర్మం ఆలంబనగా ఏర్పడిన శాశ్వత బంధంగా పరిగణిస్తారు. ఈ దాంపత్య ధర్మమే భార్యాభర్తల మధ్య వచ్చే విభేదాలను సమంజసపరచి వారిని జీవితాంతం ఒకటిగా కలిసి ఉంచుతుంది. అందుకనే పవిత్రమైన మన వివాహ వ్యవస్థను గురించి అనేక రకాలుగా ఎంతోమంది వైనికులు, నిపుణులు, శాస్త్రాన్ని తెలిసినటువంటి వారు, పండితులు ఎన్నో రకాలుగా ఈ యొక్క వివిధానాలలో చెప్పబడినటువంటి సూక్ష్మాతి సూక్ష్మాలను వివరించారు. అదే మన భారతీయత. భారతదేశంలో వివాహం అంటే సమాజ ధర్మం. ఇద్దరు వ్యక్తులను శాశ్వతంగా బంధించే బంధంగా భావిస్తారు. వారు ఒకరి పుణ్యాన్ని మరొకరితో పోల్చుకుంటూ ఉంటారు, పంచుకుంటూ ఉంటారు. ఒకరు ఈ జీవితంలో పతనమైతే వేరొకరు అతను లేదా ఆమె మరలా ఉద్ధరించబడే వరకు నిరీక్షించాల్సిందే అని వివాహాన్ని పవిత్రంగా భావించేటటువంటి ఒక గొప్ప తత్వం మన సనాతన ధర్మంలో ఉన్నది. అందుకనే నేడు ప్రపంచ దేశాలన్నీ కూడా వైవాహిక జీవితం అంటేనే సనాతన ధర్మంలో తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగం సమేధవత్సద సౌభాగ్యమత్వై దత్వా యాదా సంపరేతన శ్రియే జాతశ్రియ ఆనుర్యాయ శ్రీంబజోతరభ్యో దాది శ్రీంబసా నామ దత్తమాయన్ భవంతు సత్యా సముదాం తద్రౌః శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణ సమూర్తోస్తి భవంతో మహాంతో నృణ్ణంతు సుముహూర్తోస్తు ప్రజాపతిస్తాం గంభ్రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగం సమేధవత్సద సౌభాగ్యమత్వై దత్వా యాదా సంపరేతన మేదినీ దేవీ వసుంధరా స్యాదుదా దేవీ వాసవి బ్రహ్మవత్సః పితॄణాం శ్రోత్రం చ కర్మణః భూదేవ్యై నమః మాంగళ్యధారణ సమూర్తోస్తి భవంతో మహాంతో నృణ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు.
अग्निरेत प्रथमो देवतानागंसोः स्य प्रजापतिवाशात् तजगमराजावृणमन्यतामधेगुस्त्रीपुत्रः नरोधात् स्वाहा इमामग्निस्त्राताङ्गारपत्यः प्रजामन्यतमत्यभाषात् तजगमराजावृणमन्यतामधेगुस्त्रीपुत्रः नरोधात् स्वाहा इममे वर्णस्य देहमद्वाचमुड्या त्वां वत्सराचके स्वाहा तत्त्वाजां ब्रह्मणा वन्दमानस्ताशाः स्तेजमानो विर्भिः अहेडमानो वृणेः बोद्धर्षिं समानायुः प्रमोषि स्वाहा तन्नाग्नेवर्णस्य विद्वान् देवसेडवयासिष्ठाः यजुष्ठवर्णितमस्सोषजानो विश्वाद्वशां च प्रमुत्य स्वाहा तत्तन्नाग्नेयमो भवति नेदिस्यास्यावजुष्टौ अवयक्षणो वर्णमृराणो विहिमृडिं सुहो नेदि स्वाहा त्वमग्ने अयास्यासन्मनसायतः अयासन् हव्यमूषेयानो देहि भेजगु स्वाहा ॐ भू स्वाहा ॐ भू स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भुवः स्व स्वाहा अयतेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः द्विविधप्रासाभिः ॐ भूः अतिपुरोत्निष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं होष्ये अयतेन मुनिस्वा नमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसवितः प्रसुवा इमां लाजान्ति आज्यमभिगार्याम् इमां लाजानोपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां तदग्निरणमन्यतां यन्नार्यबब्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरेपतिरेदन्तां ज्ञातयो स्वाहा उदायसा स्वायुषोदोहजेनागमृथेनोत्तर्जन्यस्य सुष्मेणो तस्थामृतागम् अनु विश्वावदत्तया भुजं धारावदन्यायव अतिगाहे महेद्विषः इमां लाजानोपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां तदग्निरणमन्यतां यन्नार्यबब्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरेपतिरेदन्तां ज्ञातयो स्वाहा उदायसा स्वायुषोदोहितेनागमृथेनोत्तर्जन्यस्य सुष्मेणो तस्थामृतागम् अनु विश्वावदत्तया भुजं धारावदन्यायव अतिगाहे महेद्विषः इमां लाजानोपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां तदग्निरणमन्यतां यन्नार्यबब्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरेपतिरेदन्तां ज्ञातयो स्वाहा उदायसा स्वायुषोदोहितेनागमृथेनोत्तर्जन्यस्य सुष्मेणो तस्थामृतागम् अनु विश्वावदत्तया भुजं धारावदन्यायव अतिगाहे महेद्विषः ओम भू स्वाहा ओम भू स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्व स्वाहा अतेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासाभिः ओम भू अतिपुरोत्निष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते स्वरमन्तरपर्यात् न्यूनात्तप्रायस्तात् समतो देवैष्णुं होष्ये तेन मुनिस्वा अनुमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा द्विविधप्रसवा मतो देवाः धृतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां स्वाहा इदं विष्णुचक्रमे त्रयधानुदेवं समूढमस्वागं सरे स्वाहा त्रीणिपदावचक्रमे विष्णुगोपादाभ्यः ततो दर्भाणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतोः वृतानि पश्यसि इन्द्रस्य स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवीवचक्षुरादग् स्वाहा तद्यप्रासो पुण्यभोजार्ध्रभागं दशविन्दते विष्णोर्युत्तरमं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भू स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्व स्वाहा अयतेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासाभिः ओम भूः अतिपुरोत्निष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाप्रसिद्धं परिष्टातन्त्रं करिष्ये अयतेन मुनिस्वा नमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसवितः प्रसवा यतस्य कर्मणोऽतिरितं ज्ञानेन महाकरम् अग्निस्वष्टावतं करोतु स्वाहा अग्नेः षष्ठगते सुतहतावतीनां कामानां समतरित्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेर्नाराय स्वाहा अग्नेर्नमते स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं देवतंष्मै स्वाहा अग्नेः षष्ठगते स्वाहा वास्तुपते नमः वास्तुपते स्वाहा यन्मात्मनम् इन्द्राभूदग्नि तत्पुनरः जातवेदावच स्वाहा पुनरग्निश्चक्षुरात् पुनरिन्द्रबृहस्पति पुनर्म्याश्वाज्वं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वशिष्ठेभ्यः स्वाहा भेषजन्दृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा द्यौराध्यै स्वाहा देवीभ्यः स्वाहा
तनूभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रायुधमत्याश्रायुधं षट्कुलमतिनोक्तञ्चेग्ने अतिरिक्तं कर्मणि क्षीणं यज्ञः पर्वान् प्रणेतकल्पयन् स्वाहा राजयेत देवान् स्वाहा ब्रह्मप्रतिष्ठा मनसा ब्रह्मवाचो ब्रह्मयज्ञानागं हविषामाज्यस्य अतिरिक्तं कर्मणि क्षीणं यज्ञः पर्वाणि प्रणेतकल्पयन् स्वाहा प्रराजयेत देवान् स्वाहा यधो शेषधीमहि स्वाहा समिधस्तेजोस्तेजोमयि देहि स्वाहा यमस्सधीमहि मृत्योर्मय भाय स्वाहा सूर्यस्सधीमहि चक्षुर्मय भाय स्वाहा सोमस्सधीमहि चित्तमय भाय स्वाहा वायोर्धीमहि प्राणान्मय भाय स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिमय भाय स्वाहा सप्तते अग्ने समिध सप्तहिष्पा सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा सन्ति सप्तयोनिरावरण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं द्योर्भुक्तं पृथिवीभुक्तं ओषधिवनस्पतिगन्धर्वाशस्य भुक्तं अग्निर्जीर्णं वेदिर्जीर्णं द्योर्जीर्णं पृथिवीजीर्णं ओषधिवनस्पतिगन्धर्वाशरश्च जीर्णः स्वाहा समन्तां भविषावतेन समादित्यै वसुभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छत् यत्स्वाहा अग्निस्त्रिपद वेदस्त्रिपद देवस्त्रिपद पृथ्वीस्त्रिपद ब्रह्माद्यास्त्रिपन्तां ओषधवनस्पतिर्वाशदिप्यन्तां यदक्षप्रदामः प्रदामः साक्ष्यमस्तत्रिप्यन्तां तेन मगस्तानं तेन मगस्ताः तस्तेन मगस्ताः दिवसतप्रासावीः पूर्णमे भयासः अक्षतमक्षिमाद्यन्तां दक्षिणायां दशमाताः पितरमाद्यन्तां प्रदीच्याः दिशिग्राः पुष्पमाद्यन्तां माद्यन्तां ऊर्ध्वाजाः दिग्संवत्सरग्निमधर्माद्यन्ताम् अथो धराधरे नागेभ्यो माद्यन्तां दक्षिणतः परदे पुण्या पश्चिमतः परदे पुण्या उत्तरतः परदे पुण्या दक्षिणतः विष्णोः सदसि पश्चिमतः विष्णोः सदसि प्राच्यां विष्णोः सदनमसि सर्वाण्यान् समूच्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वा भवोषधयो मरुतां प्रषधयश्च दिवं गच्छतो नोरुष्टिमेरे स्वाहा शुद्ध्यन्तां देवसदनं शुद्ध्यन्तां देवसदनं भूतस्माते लभते नित्यकं सर्वयज्ञसदं भवेत् अग्निमार्दयोद्भुतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्ने कस्तुभत्यायुषं तद्देवानां त्र्यायुषं दीर्घायुत्वाजा बलाजा शताजा शतञ्च वर्चसे त्र्यायुषम् दीर्घायुत्वाजा बलाजा शताजा शतञ्च वर्चसे त्र्यायुषम् आपोहिष्टां योगोष्ठानो विद्युदादना नैरणाय चक्षे योपस्पदमार्दस्तस्य बाध्यतेन दीर्घमात्रः तस्मार्गमापो शिक्षया जन्मधा आपो जनेताजनः इत्यग्ने तेजस्विनाहं तेजस्वी भूयासमत्यग्ने वर्चस्विनाहं वर्चस्वी भूयासमत्यग्ने रस्विनाहं रस्वी भूयासं मेधामि प्रजामि यज्ञेधामि प्रजामि इन्द्रियं ददामि मेधां मयि प्रजामि सूर्योद्भ्राजो दातु जोक्षसूर्यं दृशे यवदगान् मातो निवाहात् विभ्राजमानसमध्यासमार्गो रोहिताक्षसूर्यो विसन्नातु कायेन वाचां मनसेन्द्रियैर्वा वृद्ध्यात्मना वा पुतिस्वभावात् करोमि यत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथासुखं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुरोभारं निवेदयामि आज्योभारं निवेदयामि अग्निम् आदित्योपवेक्षा
సర్వం శ్రీభూనీలాసమే శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం అద్వితీయంగా జరిగినది. అగ్ని యొక్క సాక్షిభూతత్వం అనేటటువంటిది ఎంతో ముఖ్యంగా పాత్ర పోషిస్తూ ఉందన్నమాట ఈ కళ్యాణోత్సవంలో. అంటే అగ్నిదేవుడు ఊరికే ఒక్కడిగా రాడనమాట. అంటే అనేక దేవీ దేవతలను కూడా తీసుకుని వచ్చేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు అగ్నిదేవుడు. కావుననే అగ్ని ప్రతిష్టాపన కైంకర్యం అనేటటువంటిది చాలా దివ్యమైనటువంటిది. భారతీయ వివాహ వ్యవస్థలోనే ఒక గంభీరమైనటువంటి రూపాన్ని కలిగినటువంటిది. ఆ పాత్ర పోషిస్తూ ఉంటాడు అగ్నిదేవుడు. కనుకనే అగ్నిసాక్షిగా వివాహమాడుతున్నారు అంటేనే ఇంకా ఎంతో శక్తివంతమైనటువంటి ప్రతిజ్ఞగా భారతీయ సనాతన ధర్మం నమ్ముతుందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు వారుణం ఆయనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని తిలకిస్తూ ఉన్నాం. ఓ వధూలారా, మీరు ఉత్తమ విద్యాది గుణయుక్తులు సుజ్ఞానులు దురంధరులనై విహరించుడు. మీరిరువురు కలిసిమెలిసి ధనధాన్య రాజ్య సమృద్ధులను పొందుడు. భిన్న మనస్కులు కాకుండుడు. పరస్పరము సత్యమైన మధుర భాషణము చేయుచు అన్యోన్యానురాగములతో ఆనందించుడు. మీరిద్దరూ వాక్కాయములు కలవారుగా జీవితాంతం కలిసిమెలిసి ఉండు. ఓ దంపతులారా, ఈ ఉత్తమ గృహస్థాశ్రమమున స్థిరంగా ఉండు. ఎన్నడూనూ విడిపోకుండా పుత్రులతో పుత్రికలతో మనుమలతో మనమరాన్లతో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండు. స్వగృహంలో మీ పూర్ణాయువు అనుభవించుడు అని ఋగ్వేదం చెబుతూ ఉన్నది. అంటే సమస్త మానవాళికి కూడా ఆ యొక్క ఆదర్శాన్ని వేద వాంగ్మయం అంతా కూడా ఆదర్శంగా ఏ విధంగా జీవించాలో చెబుతూ ఉన్నదనమాట. అలాంటి వైదిక సంస్కారాలతో నిర్వహించబడుతూ ఉన్నటువంటి ఈ కైంకర్యం తిరుమల శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా మనం ఇప్పుడు మాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని వీక్షిస్తూ ఉన్నాం. అయ్యవారు ధరించినటువంటి పుష్పమాలను శ్రీదేవికి అదేవిధంగా భూదేవికి ఏ విధంగా సమర్పిస్తున్నారో మనం గ్రహిస్తూ ఉన్నాం. అంతేగాక అయ్యవారు అలంకరించినటువంటి ఆ రకరకాల పుష్ప విశేషాదులతో తీర్చిదిద్దబడినటువంటి ఆ మాలను మళ్ళీ ఇప్పుడు అమ్మవార్లకు సమర్పిస్తూ ఉన్నారు. శ్రీదేవి కంఠసీమకు అలంకరింపజేసి అదేవిధంగా మళ్ళీ ఆ మాలను మళ్ళీ తీసి స్వామివారి కంఠసీమకు అలంకరింపజేస్తారు. దీనినే మాలా పరివర్తన కైంకర్యం అంటారు. కనుక కైంకర్యంలో ఎన్నో గొప్ప వైదిక ధర్మాలను అనుసరిస్తూ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రెండు శరీరాలలో ఉన్నటువంటి ఒక్క ఆత్మను గురించి తెలియజేసేటటువంటి ఔన్నత్యపూరితమైనటువంటి ధర్మం ఏదైనా ఉంది అంటే అది వివాహ ధర్మం. కనిపిస్తూ ఉన్న భక్తాదులందరూ కూడా ఒక్కొక్కడు ఒక్క సూర్యుడు ఒక్కొక్కడై ఒక్కొక్కని శిరస్సున ఒక్కొక్కనిగా ప్రకాశించు రీతిన అన్నట్టుగా పరమాత్మ అందరి హృదయాలలో ఒక్కడుగా ఉంటూ తాను బాధ్యత స్వీకరిస్తూ ఉన్నాడు. అంతా ఉన్నది ఒక్కటే, సర్వభూతస్థమాత్మానం, అన్ని భూతాల యందు నన్ను అన్ని భూతాల యందు చూచువాడు యోగి అంటారు కదా. అలా అందరి మనస్కులు ఒక్కటిగా ఈ కళ్యాణ క్రతువులో భాగంగా వీక్షిస్తున్నాయి అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. చూడండి ఆ ఉత్సాహం, భక్తులలో ఉన్నటువంటి ఆ ఉత్సాహం ఎంత దేదీప్యమానంగా ఉన్నదో అది స్వామివారి అనుగ్రహానికి ప్రతిరూపంగా మనం భావించాలి. కనుక ఇప్పుడు స్వామివారి కైంకర్యంలో కళ్యాణ క్రతువులో అద్భుతమైనటువంటి ఈ యొక్క అక్షంతలు చూడండి. చక్కగా పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అని అన్నమాచార్యులు వారు కీర్తించినట్టుగా కళ్యాణ కీర్తనలలో అనేకం ఉన్నప్పటికీ ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు.
పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు